ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆరుగురిని హత్య చేసిన రాజ్ కుమార్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. విడాకులు అడిగిందని భార్యను హత్య చేశాడు రాజ్ కుమార్. అంతేకాదు ఇంటర్మీడియట్ చదివే టైంలో తనకున్న 6 ఏళ్ల పెద్దదైన సరితను ప్రేమ పేరుతో వేధించాడు. సరిత ఇంట్లో తనకు పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తుండగా వచ్చిన సంబంధాలు చెడగొట్టి 2018లో సరితను వివాహం చేసుకున్నాడు రాజ్ కుమార్. డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తూ బెట్టింగ్లు, జోదం వంటి వ్యసనాలకు అలవాటు పడి పెద్ద మొత్తంలో అప్పు చేసి గతంలో ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఇక రాజ్ కుమార్ చనిపోతానని చెప్పడంతో కొంత పొలం అమ్మేసి అప్పులు తీర్చారు అతని తల్లిదండ్రులను నమ్మించి మొత్తం పొలం అమ్మేలా చేసి జల్సాలకు, మద్యానికి బానిసయ్యాడు. వేధింపులు తాళలేక విడాకులు అడుగుతుందని పగతో సరితను, 2 పిల్లలను హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రాజ్ కుమార్ కేసులో ట్విస్టులు మనం చూస్తున్నాం. భార్యని హత్య చేయడానికి గల కారణాలు బంధువులు తెలియజేస్తున్నారు. మరి ఎంతవరకు నిజమది? పోలీసులు ఏం చెప్తున్నారు? 3 రోజుల వరకు నిందితుడు ఆచూకీ లభ్యం కాకపోవడంతో గ్రామస్తులతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభుత్వం పైన, పోలీసుల పైన తీవ్ర విమర్శలు చేస్తూ అతను నేర చరిత్ర చాలా నీచమైనటువంటి చరిత్ర ఉంది, అట్లాంటి వ్యక్తిని ఇప్పటి వరకు అసలు ఇంట్లో తల్లిదండ్రులు ఎలా ఉండనిచ్చారు, గ్రామస్తులు ఎలా ఉండనిచ్చారు, గ్రామ సర్పంచ్ అయినా ముందుగా ఒక నిర్ణయం తీసుకొని గ్రామం నుంచి వెళ్లేసి ఉంటే ఈ రోజు ఈ 6 ప్రాణాలు కోల్పోకుండా క్షేమంగా బ్రతికి ఉండేవాళ్ళు అంటూ కూడా ఈ రకమైనటువంటి విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. రాజ్ కుమార్ నేర చరిత్ర పోక్సో కేసు కంటే ముందుగానే నీచమైనటువంటి చరిత్ర అంటూ మాత్రం పబ్లిక్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తా ఉన్నారు. విడాకులు అడిగినందుకు కారణంగానే భార్యను హత్య చేశాడు అనేది పక్కాగా గ్రామస్తులు భావిస్తా ఉన్నారు. ఇంటర్మీడియట్ చదివేటువంటి సమయంలో ఈ సంధ్య ఎవరైతే హత్యకు గురైనటువంటి తన భార్య, తన ట్యూషన్ టీచర్ గా గతంలో రాజ్ కుమార్ కి పాఠాలు బోధించేది అంటూ కూడా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంటర్మీడియట్ తను చదువుతూ ఉండగా ఈ సంధ్య అనే అమ్మాయి అప్పటికి రాజ్ కుమార్ కి ట్యూషన్ టీచర్ గా ఉంది. ఆ ట్యూషన్ టీచర్ తో ఇతను రిలేషన్ మెయింటైన్ చేసి బెదిరించి తనను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అనే ఒక అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ తనకు ట్యూషన్ చెప్పినటువంటి టీచర్ వయసులో తనకన్నా 6 ఏళ్ల పెద్దదైనప్పటికీ సరితను ప్రేమ పేరుతో వేధించి తనను ఆల్రెడీ నిశ్చితార్థం ఖరారయ్యి రేపు మాకు పెళ్లి అవుతున్నటువంటి క్రమంలో ఇతను వెళ్లి ఆ నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసి ఇతని ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లి గుడి తీసుకెళ్లి అక్కడ పెళ్లి చేసుకొని బలవంతంగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే ఒక నేర చరిత్ర కూడా రాజ్ కుమార్ కి కలిగి ఉందంటూ కూడా గ్రామస్తులు ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. సరిత ఇంట్లో తనకు పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తుండగా 2018లో సరితను ఇంట్లో వారికి తెలియకుండా రాజ్ కుమార్ బలవంతంగా తీసుకెళ్లి ఆమెని వివాహం ఆడారు అంటూ కూడా గ్రామస్తులు ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తూ బెట్టింగ్లకు, జూదం వంటి వ్యసాలకు అలవాటుగా పడి పెద్ద మొత్తంలో అప్పులు చేసి ఈ ఆత్మహత్యత్నానికి గతంలోనే పాల్పడ్డాడన్నట్టుగా కూడా గ్రామస్తులు ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. రాజ్ కుమార్ చనిపోతానని చెప్పడంతో తల్లిదండ్రులు భయపడి తమ ఆస్తిలో కొంత పొలాన్ని అమ్మేసి అప్పులు తీర్చారన్నట్టుగా కూడా ఈ విషయం గ్రామస్తులు వెలుగులోకి తీసుకొస్తా ఉన్నారు. తల్లిదండ్రులు నమ్మించి మొత్తం పొలం అమ్మేలా చేసి జల్సాలకు, మద్యానికి బానిసై రాజ్ కుమార్ ఇలా వ్యవహరిస్తా ఉన్నాడు అంటూ కూడా గ్రామస్తులు ఈ విషయాన్ని అటు పోలీసులకు ఇటు పబ్లిక్ కి తెలియజేస్తా ఉన్నారు. తరచుగా మద్యం సేవించి సరితని వేధించడము, ఈ ఇతర అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్న విషయం తన భార్యకు తెలియడము, ఆ భార్య ఈ విషయం పైన క్వశ్చన్ చేయడము, తన భార్య తనని ప్రశ్నిస్తా ఉంది, రేపు ఉదయాన్నే భవిష్యత్తులో తన భార్య ఈ కేసులన్నిటికీ విట్నెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి తనను ఎలాగైనా విడాకులు అడుగుతుంది కాబట్టి అంతమందించాలి అనే ఒక ప్లానింగ్ ప్రకారంగానే భార్య సరితను హతమార్చాడన్నట్టుగా కూడా ఈ అంశం వెలుగులోకి వస్తా ఉంది. మొత్తం ఇతను జల్సాలకు అలవాటు పడి పేకాట, ఆన్లైన్, ఇతర చెడు వ్యసనాలకు అలవాటు పడి దాదాపు 1.5 కోటి నుంచి 2 కోట్ల వరకు అప్పులపాలయ్యారు. అవి కూడా తల్లిదండ్రులు భూములమ్మి అప్పులను తీర్చారంటూ కూడా ఈ విషయాలను వెలుగులోకి వచ్చాయి. భార్య నిత్యం ఈ పోక్సో కేసు నమోదు తర్వాత ఇద్దరి మధ్యలో మనస్పార్థాలు రావడము, ఇద్దరి మధ్యలో సరైన రిలేషన్ లేకపోవడము, ఒక మైనర్ అమ్మాయిని వేధిస్తున్నావు, ఇంత నీచమైన వ్యక్తితో నేను ఉండలేను, తిరిగి నా ఇంటికి వెళ్ళిపోతానంటూ కూడా విడాకులు కావాలని భార్య సరిత పదే ఈ విషయాన్ని
రాజ్ కుమార్ కి తెలియజేయడంతో ఆ వేధింపులు తట్టుకోలేకే మైనర్ బాలిక తనపై కేసు పెట్టి తనను బదనాం చేసిందనే ఒక కోపం అయితే ఇంట్లో ఉన్నటువంటి భార్య కూడా విడాకుల పేరుతో వేధిస్తా ఉందంటూ కూడా ఇద్దరిని ఒకేసారి అంతమందించాలని ఒక ప్లానింగ్ ప్రకారంగానే ప్రీ ప్లాన్ మర్డర్స్ జరిగినట్టుగా మాత్రం గ్రామస్తులు చెప్తా ఉన్నారు. మొత్తం 6 మందిని చంపడానికి ముందుగానే స్కెచ్ చేసుకుని రెక్కి చేసుకుని ఈ మైనర్ బాలికని చెరువు ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ అంతమందించి ఆ తర్వాత ఇంటికి వచ్చి తన భార్య 2 పిల్లల్ని హతమార్చాడంటూ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో వెలుగులోకి వచ్చింది. కాబట్టి ఇంత నేర చరిత్ర ఉండి ఇంత కుట్రపూరితంగా వ్యక్తి ఉండి సొంత భార్యనే అతన్ని చంపుకొని సొంత పిల్లల్ని చంపుకొని ఉన్నాడంటే రేపు జైలుకు వెళ్లి మళ్ళీ తిరిగి గ్రామంలోకి వచ్చిన మహిళలకు భద్రత లేకుండా ఉంటుంది. కాబట్టి రాజ్ కుమార్ ని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి, అతను పట్టుబడ్డటువంటి వెంటనే అతన్ని చంపేయాలంటూ మాత్రం పబ్లిక్ నుంచి డిమాండ్ పెరుగుతూ వస్తోంది. రత్నం ఓకే, ఎవరైతే తన వైఫ్ ఉందో సరిత, తనకి సంబంధించిన బంధువులు ఏమని అంటున్నారు? ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్న తర్వాత ఈ విధంగా హత్యకు గురైంది, మరి ఏ విధంగా ఆరోపిస్తున్నారు తన తల్లిదండ్రులు? ఈ హత్య అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు సైతం గ్రామస్తులంతా కూడా అసలు రాజ్ కుమార్ అంటే వ్యక్తి ఎలాంటి వాడు, ఎలా ఉండేవాడు, ఎలా తన కూతురుని పెళ్లి చేసుకున్నాడు, ఏ సందర్భంలో సరిత అతనికి భార్య అవ్వాల్సి వచ్చింది అంటూ కూడా ఈ విషయాన్ని అంతా కూడా ఎప్పటికప్పుడు మీడియాతో పంచుకుంటూ వస్తూనే ఉన్నారు. చాలా క్రూయల్ మెంటాలిటీ ఉంది. మొదటి నుంచి చెడు వ్యసనాలకు అలవాటుగా మారాడు. తను టీచర్ గా పాఠాలు చెప్పేటువంటి అమ్మాయినే ట్రాప్ చేసి ఆ అమ్మాయినే తిరిగి బ్లాక్ మెయిల్ చేసి ఆ అమ్మాయిని వివాహం ఆడి తనకన్నా ఒక 6 ఏళ్లు పెద్దదైనప్పటికీ తను ప్రేమించినటువంటి అమ్మాయి అని ఆ అమ్మాయిని అప్పటి నుంచే వేధించి ఎలాగైనా ఆ అమ్మాయిని దక్కించుకోవాలన్న ఒక పథకం ప్రకారంగా తనకు ఆల్రెడీ నిశ్చితార్థం ఖరారైన వారి కుటుంబ సభ్యులను కాదని ఆ నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసి ఇతను ఆ అమ్మాయిని వివాహం ఆడి అనంతరం సంతానం కలిగిన తర్వాత ఇంకో మైనర్ అమ్మాయి వెంటబడి ఈ వేధింపులకు గురి చేయడంతో ఈ ఆవేశాన్ని తట్టుకోలేక ఆ మైనర్ అమ్మాయితో పాటు ఈ భార్యను హతమార్చాడన్నట్టుగా ఇన్వెస్టిగేషన్ వెలుగులోకి వచ్చింది. రాజ్ కుమార్ ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. కానీ అఫీషియల్ గా అరెస్ట్ ని మాత్రం పోలీసులు ధృవీకరించట్లేదు. ప్రజల నుంచి డిమాండ్ పెరుగుతా ఉంది, ఒత్తిడి పెరుగుతా ఉంది. ఇలాంటి నరరూప రాక్షసులు ఎట్టి పరిస్థితుల్లో సొసైటీలో గానీ మా గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉండకుండా మాత్రం పోలీసుల పైన ప్రభుత్వం పైన ఒక ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. పబ్లిక్ డిమాండ్ ప్రకారంగా ప్రభుత్వం పోలీసులు ఏదైనా నిర్ణయం తీసుకోబోతా ఉన్నారా లేదా చట్టానికి లోబడే ఏదైనా వివరించాల్సి ఉంటుంది. కాబట్టి చట్ట ప్రకారంగానే రాజ్ కుమార్ ని శిక్షించబోతా ఉన్నారు అనే దానిపై ప్రజలు ఉత్కంఠంగా ఎదురు చూస్తా ఉన్నారు. తన భార్యను ఎందుకు చంపాల్సి వచ్చిందనే దానిపై కూడా ఇప్పటికే గ్రామస్తులు వెల్లడించినటువంటి వివరాల ప్రకారంగా అదనపు కట్నం ఒకటి కాగా తను ఈ విడాకుల విషయంలో పదే ప్రస్తావనకు తీసుకొచ్చి తనను హింసించేది ఈ భార్య, అందుకే ఆ వేధింపులు తట్టుకోలేక తన భార్యను హతమార్చాడంటూ కూడా ఈ అంశం వెలుగులోకి వచ్చింది. రత్నం. థ్యాంక్ యూ రవితేజ్. మనం ప్రస్తుతం చంపినటువంటి హంతకుడి ఊరిలో ఉన్నాము. దైవాలగూడెం సర్పంచ్ మనతో ఉన్నారు, ఉప సర్పంచ్ మనతో ఉన్నారు. ఈ ఊరంతా ఈ నిందితుడి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, ఒకవేళ అతను దొరికితే ఎలాంటి చర్యలు తీసుకోవాలని వీళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ముందుగా సర్పంచ్తో మాట్లాడారు. చాలా చిన్న ఊరు కనబడుతుంది, నాకు తెలిసి ఒక 50-60 నాగర్కుంట గ్రామ పంచాయతీ, దాని కింద ఆమ్లెట్ ఇది, అదొక 50-60 ఇళ్ళు. దీనికి మీరు సర్పంచ్. ఇప్పుడు ఆ రాజ్ కుమార్ అనే వ్యక్తి నువ్వు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఇతను 6 మందిని చంపాడు. యాజ్ ఎ సర్పంచ్ గా మీరు ఈ ఊర్లో ఏం నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఆ వ్యక్తి రాజ్ కుమార్ అనే వ్యక్తి దొరికితే చట్టపరంగా కఠిన చర్య తీసుకోవాలని అనుకుంటున్నాం. ఒకవేళ ఇటంగా దొరికితే ఆయనని ఈ విషయంలో ఎట్లా ఎన్కౌంటర్ చేసాడో అట్లా ఈ పోలీసు వాళ్ళు ఆయన అట్లా చేయాలని కూడా కోరుకుంటున్నాం మేము. అంత కఠినంగా ఇప్పుడు ఎట్లా అంటే చిన్న పిల్లలు, 1 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లలను కూడా ఒక మేకలు కోసినట్టు కోసిండు ఆ పిల్లడు. అట్లా ఆ తల్లిని కోసిండు, అక్కడ అమ్మాయి వాళ్ళ మైనర్ వాళ్ళ అమ్మని కోసిండు, వాళ్ళ నాయనమ్మని అట్లే చేసిండు. మళ్ళీ ఇక్కడ వాళ్ళ భార్యను, వాళ్ళ కొడుకుల ఇద్దరిని, ఆ మైనర్ అమ్మాయిని, వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఆ మైనర్ అమ్మాయిని ఇక్కడ మా ఊరు చెరువు దగ్గర తీసుకొచ్చి కోసేసాడు. వాళ్ళ పిల్లలను పండుకున్నట్టుగా తీసేసాడు. అట్లనే ఆ రాజకుమార్ అనే వ్యక్తి దొరికిండే అనుకో, ఆయనను ఏ విధంగానైనా వాళ్ళు మొత్తం మీద చట్టపరంగా ఏ సెక్షన్లనే చేసి వృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీకు గ్రామస్తుడు కదా, మీకు అంతో ఇంతో ప్రేమ ఉంటుంది, బంధువు ఆప్యాయత ఉంటుంది, మీరు కూడా అంత కఠినంగా తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఆయన మీద బంధుత్వము అంత సానుభూతి ఉండడానికి ఆయన చేసిన పని మంచిది కాదు కదా. ఒక 6 మందిని ఒక నరరూప రాక్షసుని లేక కోసేసాడు. అట్లాంటి వ్యక్తి మీద మనం సానుభూతి ఎట్లా చూపిస్తాం?
మీ ఊర్లో ఉంటాడు ఇతను? ఆ ఊర్లోనే ఉంటాడు. మీకు పరిచయమే? పరిచయమే, మాకు ఊర్లో ఉంటాడు కనుక ఊర్లో పరిచయమే. ఎందుకు ఇంత క్రూయల్ గా మారింది అతని మెంటాలిటీ? ఆయన మెంటాలిటీ మనకి ఏం తెలుసు. ఇంతకు ముందు నిన్న కూడా ఇక్కడ క్రికెట్ ఆడతారు పిల్లలు, వాళ్ళ దగ్గర కూడా ఆ పిల్లలను తీసుకుపోయినంట ఇద్దరిని. ఇంతసేపు కూర్చున్నారంట, చూసిరంట క్రికెట్, ఆ పిల్లలు ఆడుతుంటే కూర్చురంట. మళ్ళీ ఇంటికి స్కూటీ మీద తీసుకొచ్చి ఇంటికాడ ఇడిచిపెట్టి షాబాద్ ఏమంట. మళ్ళీ సాయంత్రం ఒక రెడ్ కార్ లో వచ్చిండంట, మనం చూడలేదు ఈ ఊరోళ్ళు. ఆ కార్ లో వచ్చిండు, మళ్ళీ పోయిండు. మళ్ళీ నైట్ ఎప్పుడు వచ్చిండో ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ చంపేసిండు, వీళ్ళని తీసి చంపాడు. అంటే ప్లాన్ చేసుకుని ఈ చెరువు ప్రాంతంలో ఈజీగా ఉంటది అని ఈజీగా ఉంటది అని చెప్పి ఆ అమ్మాయిని చంపి దగ్గర ఆడ కత్తి వదిలిపెట్టిండు. మళ్ళీ ఇంట్లో భార్య పిల్లల్ని చంపేసిన దగ్గర కూడా ఆడ కూడా ఒక కత్తి వదిలిపెట్టిండు. ఇప్పుడు ఫస్ట్ ఈ అమ్మాయిని చంపి తర్వాత ఇంటికి వచ్చిండా? ఇక మనం చూడలేదు ఎవరిని ముందు చంపాడు అనేది అయితే చూడలేదు. నేను కూడా నార్కొండ విలేజ్ లో ఉంటాను, నేను అక్కడనే. మాకు పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రాత్రి 1 గంటలకు. 1 గంటలకు ఇట్లా మీ దగ్గర శివరకాడ బాడీ ఉంది అంటే, ఎక్కడి సార్ అదంటే రాజ్కుమార్ అనే వ్యక్తి తీసుకొచ్చిండు షాబాద్కి వెళ్ళి ఇక్కడ చంపిండు అని అంటే మేము వచ్చినాం. అక్కడ వచ్చే వరకల్లా ఇక్కడ కూడా ఈ విలేజ్లో ఏం చేశారంటే వాళ్ళ పిల్లలను భార్యను కూడా చంపేసిన అని చెప్పారు. మేము ఇక్కడ చూసే వరకల్లా షాబాద్లో కూడా మళ్ళీ ఇద్దరిని చంపేసి వచ్చిండు. వీడ 4 షాబాద్లు ఇద్దానని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మళ్ళీ షాబాద్ వెళ్ళని చూసి వచ్చినాం, ఇక్కడ ఇళ్ళని చూసినాము. అప్పుడే పోలీసు ప్రొడక్షన్ వచ్చింది, బాగా బందోబస్తు చేసి గడబడి కాకుండా. సర్పంచ్ అంటున్నారు చాలా రోజుల నుంచి ఇష్యూస్ జరుగుతున్నాయి, అతని మీద కేసులు పెట్టారు, షాబాద్ లో నుంచి వెలేశారు, ఇక్కడ ఉండొద్దు అని చెప్పి ఆయన బెదిరించారంట. అంత నిజమేనా ఇది? అయితే ఆ కేసులు పెట్టిన విషయం అయితే మాకు తెలియదు, ఊర్లో తెలియదు. అక్కడి నుంచి పంపించేసారంట కదా ఉండొద్దు ఊర్లో అని చెప్పేసి. అక్కడి నుంచి అంటే వాళ్ళ అమ్మ నాయన ఇక్కడ ఉంటారు, వాళ్ళేమో అమ్మ నాయన పోయి షాబాలు ఉంటారు, ఆయన ఇక్కడ వచ్చి ఇక్కడ ఉంటారు. ఎందుకు ఉండాల్సి అక్కడ గొడవ అయిందంట. ఒక అదే మైనర్ అమ్మాయిని తోటి అది ఏదో కేసు అయిందంట, పోకరో కేసు అయిందంట. ఆ కేసు విషయం మాకు కూడా తెలియదు, అది ఈ రోజు బయటపడ్డది. మాకు అదంతా పంచగా మీ నోటీస్ కి ఏం రాలేదు అంటే పంచాయతీ చేద్దామని ఇట్లా చేస్తున్నారని? మా నోటీస్ కి అసలు ఆ పిల్లాడు ఇట్లాంటి వాడు ఇట్లా చేస్తున్నాడని కూడా ఎప్పుడు కూడా మా నోటీస్కి రాలే. మేము గెలిచి కూడా 6 నెలలు అయిపోతుంది, ఇప్పటి వరకు ఆ ప్లాన్ గురించి అభిప్రాయంతో మా దగ్గరికి రాలే. మేము అంతకుముందు కూడా పరిచయమే, కానీ ఎప్పుడు కూడా ఆ ప్లాన్ కొట్టాడల గురించి మాకు విషయం ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు మీ ఊరంతా మారుమోగిపోతుంది, మంచి విషయంలో మారిపోతే బాగలేదు, కానీ క్రైమ్ విషయంలో మీ ఊరు పేరు ఇప్పుడు టాప్ అయిపోయింది. టాప్ అయిపోయింది. నాగర్గుంట దయాలడం అంటే టాప్ ఇండియాలో తెలిసిపోయింది. ఈ ఊరు చిన్న ఊరే గానీ పెద్ద ప్లాన్లు ఉన్నాయనేది అంతా తెలిసిపోయింది. ఇప్పుడు ఈయన పెళ్లి చేసుకున్న భార్య కూడా లవ్ మ్యారేజ్ చేసుకుని మీ ఊర్లో నిజమైన అదేమన్నా వివాదమైందా? ఏం లేదు, అది వివాహం ఏం లేదు. ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఇల్లు పక్కనే దగ్గర దూరం ఉంటది. ఒక 6-7 సంవత్సరాలు అయినా చేసుకొని లవ్ మ్యారేజ్. ఆ తీసుకొని పోయిన తర్వాత కొన్ని రోజులు ఈ నాగరోడ్ కాడ ఉంటారు, ఒక 6 నెలలు. ఆ తర్వాత వచ్చి షాబాలా ఇక్కడనే ఉంటున్నారు వాళ్ళు. షాబాలా కూడా సొంత ఇల్లే. పెద్దలు కుదిరించిన పెళ్ళమ్మా ప్రేమ వివాహం? ప్రేమ వివాహమే. అంటే తెలియకుండా తెలియకుండా తీసుకుంటారు, తెలియకుండా తీసుకొని పెళ్లి చేసుకుంటారు. అయిన కంటే ఆమె ఒక 1-2 సంవత్సరాలు పెద్ద ఆమెనే. అమ్మాయి చదువుకోవడానికి పోయినప్పుడు పరిచయం అయ్యాలి. ఎట్లా పరిచయం? ఇద్దరు ఒకటే ఊరు కదా. సేమ్ ఈ అమ్మాయిని ఎట్లా వెంట పడ్డాడో ఇప్పుడు ఆ మైనర్ అమ్మాయి వెంబడి కూడా అట్లనే పడ్డాడు. అదే సేమ్ అదే ఉంటది, సేమ్ అదే.